హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. కోకాపేట్ ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన సౌమ్య రాజన్ గా గుర్తించారు. పక్కా సమాచారంతో పట్టుకుని నెలపై గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ అపార్ట్మెంట్ లో కార్మికులకు అమ్ముతుండగా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. సౌమ్య రాజన్ ఒడిశా నుంచి హైదరాబాద్ కు ఉపాధి కోసం వచ్చి గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు లేబర్స్ కు చాక్లెట్లు విక్రయిస్తున్నారు. ఒడిశాలో తక్కువ ధరకు గంజాయి చాక్లెట్స్ తెచ్చి హైదరాబాద్ లో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. కోకాపేట్ ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన సౌమ్య రాజన్ గా గుర్తించారు. పక్కా సమాచారంతో పట్టుకుని నెలపై గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ అపార్ట్మెంట్ లో కార్మికులకు అమ్ముతుండగా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. సౌమ్య రాజన్ ఒడిశా నుంచి హైదరాబాద్ కు ఉపాధి కోసం వచ్చి గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు లేబర్స్ కు చాక్లెట్లు విక్రయిస్తున్నారు. ఒడిశాలో తక్కువ ధరకు గంజాయి చాక్లెట్స్ తెచ్చి హైదరాబాద్ లో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థులకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఎక్కడ పడితే అక్కడ ఈ గంజాయి చాక్లెట్ల కలకలం తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. ఎక్కడి నుంచి ఈ గాంజా చాక్లెట్లని తీసుకొచ్చి పిల్లల్ని టార్గెట్ గా చేసుకుని దందా కొనసాగిస్తా ఉన్నారు అనే దానిపై కూడా ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఏ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేసినా ఈ వ్యవహారం ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. ఎక్కడ ఈ చాక్లెట్లను తయారు చేస్తా ఉన్నారు, ఈ గాంజా మెటీరియల్ ని దాంట్లో ఎలా కలుపుతా ఉన్నారు, ఎలాంటి దుకాణాలకు ఈ గాంజా చాక్లెట్లను విక్రయిస్తా ఉన్నారు, ఇప్పటి వరకు ఈ విక్రయాల వల్ల వీరికి వచ్చినటువంటి లాభాలు ఏంటనే దానిపై కూడా పోలీసులు పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో విచ్చలవిడిగా ఏ దుకాణంలో పడితే ఆ దుకాణంలో ఈ గాంజా చాక్లెట్లు విక్రయాలు జరుగుతా ఉన్నట్టుగా కూడా పోలీసులపై తీవ్ర విమర్శలు పెరుగుతా ఉన్నాయి. రాజేంద్ర నగర్ లో 4 కేజీల గాంజా చాక్లెట్స్ అంశం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కోకాపేటలో ఉన్నటువంటి రామ్కి కన్స్ట్రక్షన్స్ కంపెనీ వద్ద ఉన్నటువంటి ఒక గోదాం పైన పోలీసులు సోదాలు నిర్వహించినప్పుడు దాంట్లో వివిధ బ్రాండ్స్ కి చెందినటువంటి గాంజా చాక్లెట్లు ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. ఒడిశాకు చెందినటువంటి సౌమ్య రాజన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ జరుపుతా ఉన్నారు. ఈ సౌమ్య రాజన్ అనే వ్యక్తే ఈ రామ్కి కన్స్ట్రక్షన్స్ కంపెనీ వద్ద ఒక గోదాం ఏర్పాటు చేసుకుని ఈ చాక్లెట్ల తయారీ కేంద్రంగా మార్చి చాక్లెట్లు తయారు చేస్తున్నటువంటి టైంలోనే కొద్దిగా అందులో గాంజా మిక్స్ చేయడంతో విద్యార్థులు ఈ బ్రాండ్ కి అలవాటుగా మారిపోయి తమ ఐటమ్ ప్రోడక్ట్ ఎక్కువగా సేల్ అవుతుందనే ఒక ఆలోచనతోటే దాంట్లో గాంజా కలుపుతా ఉందన్నట్టు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నాడు. ఒడిశా నుంచి హైదరాబాద్ కి ఇతను గాంజా తీసుకొచ్చి ఇక్కడ చాక్లెట్లు తయారు చేసేటప్పుడు దాంట్లో ఉపయోగిస్తా ఉంటున్నానంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నాడు. దాంతో పాటు ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు లేబర్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసి ఈ చాక్లెట్ల విక్రయాలు జరుపుతున్నానంటూ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఒడిశాలో తక్కువ ధరకు ఈ గాంజాని కిలోల కొద్దీ తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కువ ధరకు విక్రయించవచ్చు అన్న ఒక ఆలోచనతోటే ఈ దందాను కొనసాగిస్తున్నాడు అంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. విద్యార్థులకు, ముఖ్యంగా స్కూల్, ఇంటర్మీడియట్, కాలేజ్కి వెళ్లేటువంటి విద్యార్థులకే ఎక్కువగా ఈ చాక్లెట్స్ అలవాటు చేస్తే తన ప్రోడక్ట్ ఈజీగా పబ్లిసిటీ పెరుగుతా ఉంది, ప్రమోషన్స్ అవుతా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు అంటూ కూడా విద్యార్థులని లక్ష్యంగా తీసుకుని గాంజా చాక్లెట్లని విక్రయిస్తున్నానని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఈ వ్యక్తిపై సౌమ్య రాజన్ పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ రంగారెడ్డి జిల్లా పరిధి మొత్తంలో ఈ సౌమ్య రాజన్ ఎక్కడెక్కడ ఈ గోదాంలను ఏర్పాటు చేశాడు, ఇప్పటి వరకు గోదాం ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఈ చాక్లెట్ ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూట్ చేశాడు, ఇంకా ఏ దుకాణాల్లో ఆ చాక్లెట్లు నిల్వ ఉన్నాయి, వాటన్నిటినిపై కూడా రికవరీ చేసి అది విద్యార్థుల
చేతికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో వాటిని కట్టడి చేయాలంటూ కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి శాఖ అధికారులందరూ కూడా టీమ్స్ గా డిప్లాయ్ అయ్యి జిల్లా వ్యాప్తంగా ఇంకెక్కడెక్కడ ఈ గాంజా చాక్లెట్ విక్రయిస్తున్నారు అనే దానిపై కూడా సోదాలు కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఈ దందా ఎప్పటి నుంచి సాగిస్తా ఉన్నాడు, దీనికి అనుమతులు ఉన్నాయా లేదా, ఎంతమంది ఈ గాంజా చాక్లెట్లకు అలవాటు పడి ఇప్పటి వరకు అనారోగ్యానికి గురైనటువంటి కేసెస్ ఏమేమి ఉన్నాయనే దానిపై కూడా పాత రికార్డ్స్ అన్నింటిని కూడా పరిశీలిస్తా ఉన్నారు సందీప్. రవితేజ, అంటే వీళ్ళు ఎప్పటి నుంచి దందా నిర్వహిస్తున్నారు, వీరి వెనక ఇంకెంతమంది ఉండే అవకాశం ఉంది? ఒకరితో అసాధ్యం కాబట్టి ఒక ముఠాగా ఏర్పడి ఈ బిజినెస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒరిస్సా నుంచి తీసుకురావాల్సినటువంటి వ్యక్తి ఒకరైతే ఇక్కడ దాన్ని తయారు చేసి దాంట్లో కలిపి మళ్ళీ దాన్ని తీసుకుపోయి సేల్ చేయాలి, దాన్ని దుకాణాలలో అందజేయాలి, అక్కడి నుంచి కూడా పిల్లల చేతికి చేరాలి. కాబట్టి అనేక మంది దీంట్లో వర్క్ చేసి ఉంటారు. కాబట్టి సుమారు 3 నుంచి 4 దీంట్లో పార్టిసిపేట్ అయి ఉన్నారు ఈ గాంజా చాక్లెట్ విక్రయాల ముఠాలో అంటూ మాత్రం పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. ఒక్క సౌమ్య రాజన్ అనే ఒక వ్యక్తిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి గాంజాని ఎంతకు తీసుకొస్తా ఉన్నారు, ఇక్కడ ఎంత విక్రయాలకు చేపడతా ఉన్నారు, తీసుకొచ్చేటువంటి వ్యక్తి ఎవరు, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చాక్లెట్ తయారు చేయడానికి మీకు అనుమతి ఉందా, ఫుడ్ కార్పొరేషన్ తరఫున మీకు అనుమతులు ఉన్నాయా, గోడౌన్ లో నిల్వ ఉంచడానికి, గోడౌన్ ఏర్పాటు చేయడానికి, ఇవి అన్ని భద్రపరచడానికి సరైనటువంటి నార్మ్స్ ని, మెజర్మెంట్స్ ని మీరు యూజ్ చేస్తున్నారా లేదా అనే కోణంలో మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఈ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వీటిపై అన్నిటిపై పరిశీలన చేపడతా ఉన్నారు. చాలా రోజులుగా ఏళ్ల తరబడి ఈ దందా నడుపుతా ఉన్నాడు. హైదరాబాద్ లో ట్రై కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పిల్లల్నే టార్గెట్ గా చేసుకుని ఈ చాక్లెట్లను విక్రయాలకు పాల్పడతా ఉన్నాడు అన్నట్టు కూడా పోలీసులకు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు పక్కాగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పైన సోదాలు నిర్వహించి ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఎంతమంది కలిసి దందా చేస్తున్నారనే దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో విద్యార్థుల చేతికి ఆ చాక్లెట్స్ వెళ్లకుండా మాత్రం కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఈ సౌమ్యరాజ్యం సంబంధించినటువంటి తాలూకా ఈ గాంజా చాక్లెట్ల గోదాంలు, విక్రయాలు, దుకాణాలు కొనసాగుతా ఉన్నాయో వాటన్నిటిపైన దృష్టి పెట్టి వాటన్నిటిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.